హ్యాపీ బర్త్డే టు యూ. అలక్య, నువ్వు కూడా వచ్చి కేక్ తినిపించు. పర్లేదు, మీరు పెట్టండి. కృష్ణ, ఆశీర్వాదం తీసుకో. అరే, ముందు తాతయ్య నానమ్మ వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు జీవితాంతం ఆనందంగా నీకు నచ్చినట్టుగా బతకాలి. నీకు ఏ కష్టాలు రాకూడదు. నువ్వు జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదగాలి తల్లి. తల్లి, అక్కడికి వెళ్ళి అందరికి ఒకసారి నమస్కారం చేసుకో. వెళ్ళు. నువ్వు లైఫ్లో ఏవైతే కోరుకుంటావో అవన్నీ నీకు 100% నెరవేరుతాయి. దీర్ఘాయుష్మాన్ భవ. ఇలాంటి బర్త్డేస్ నువ్వు నీ లైఫ్లో 100కు పైన జరుపుకోవాలి. అన్ని బర్త్డేస్ కూడా నువ్వు ఇలానే ఆనందంగా జరుపుకోవాలి. ఇది ఆ భూమి సుహాసిని చాలా ఆనందంగా ఉన్నారు. వీళ్ళ ఆనందం చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి అని వీళ్ళ ఆనందాన్ని పాడు చేయాలి. ఏంటి మావయ్య గారు, కృష్ణకి మీరేం గిఫ్ట్ ఇవ్వలేదా? ఈ రోజు పాప పుట్టినరోజని మాకు తెలియదమ్మా. కొత్త బట్టలో బంగారమో ఏదో ఒకటి కొని తెచ్చేవాళ్ళం. చిన్నపిల్లలకి బంగారం లాంటి గిఫ్ట్ ఎందుకులే మావయ్య, ఏదైనా చాక్లెట్ కొనిపిస్తే సరిపోతుంది. బావగారు, ఎవరికి ఈరోజు కృష్ణ పుట్టినరోజు అని తెలియదు కదా, గిఫ్ట్ ఇవ్వలేదు. కాబట్టి మీరొక్కరే పాపకి గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది. భూమి, గిఫ్ట్ అనేది ఎదుటి వాళ్ల మనసుకి ఇవ్వాలనిపిస్తే ఇచ్చేది, బలవంతంగా అడిగి తీసుకునేది కాదు. కావాలంటే నువ్వు కొనివ్వు. అక్క, భూమి ఏదో మాట వరుసకంది, వదిలే. అయినా మన ఇంటికి ఎవరైనా పుట్టినరోజు నాడు వస్తే వట్టి చేతులతో పంపిస్తావా? డబ్బులు బట్టలు ఏమైనా ఇచ్చి పంపిస్తాం. పాప మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇప్పుడే వస్తాను.